నమస్తే అండి. ఒక 2 పాయింట్స్ క్విక్ గా. నరేంద్ర మోడీ గారు 2014 ఎలక్షన్స్ ముందు ఈ పార్లమెంట్ సభ్యుల పైన, పొలిటికల్ లీడర్స్ పైన ఉన్నటువంటి కరప్షన్ ఛార్జెస్ ని ఫాస్టర్ డిస్పోజల్ చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని చెప్పారు. కానీ ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మరి ఇంతవరకు పెట్టలేదు. ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్, అవి కరప్షన్ కేసెస్ ఏవి కూడా పెద్దగా జరుగుతున్నట్టుగా అనిపించడం లేదు. మరి ఎందుకు ఈ 10 ఏళ్లలో జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకురాలేకపోయారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ముఖ్యంగా ఈ తెలుగు స్టేట్స్ లో అండి, లాస్ట్ టైం మోడీ గారు నిజామాబాద్ కి మొన్న ఎలక్షన్స్ ముందు వచ్చి కేసీఆర్ అవినీతిని కక్కిస్తా అని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కదా ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. బట్ ఒక ప్రైమ్ మినిస్టర్ కేసీఆర్ అవినీతినే కక్కిస్తారా? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు బెయిల్ పైన ఉన్నాడు కదా, మరి ఆయన అవినీతి సంగతి ఏంటి? కాబట్టి దయచేసి ఈసారి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకి మోడీ గారు సభలకు వస్తే కరప్షన్ గురించి, అవినీతి గురించి మాత్రం మాట్లాడొద్దండి. ఎందుకంటే అది పెద్ద జోక్ గా మారిపోయింది. ఎందుకంటే మీరు చేసేది ఏం లేదు కరప్షన్ పైన. అంటే మీకు సపోర్ట్ ఉన్న వాళ్ళతోనైతే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోరు, మిగతా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కానీ మీ మోడీ మార్కెటింగ్ తెలుగు స్టేట్స్ లో పనిచేయడం లేదు. ఎందుకు? ఓకే శ్రీధర్ రెడ్డి గారు ఇస్తారా ఆన్సర్? ప్రేమేందర్ రెడ్డి గారు. ఇప్పుడు కరప్షన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, అది నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఒకేసారి మొత్తాన్ని మనం తీసేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ నరేంద్ర మోడీ గారు కరప్షన్ అనే దాన్ని తగ్గించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేస్తున్నారు. ఫస్ట్ హై లెవెల్లో ఉన్న యొక్క కరప్షన్ను ముందు మంత్రులపైన కరప్షన్ అలిగేషన్స్ రాకుండా, కేంద్ర ప్రభుత్వం పైన కరప్షన్ అలిగేషన్ రాకుండా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ పథకము, మధ్యవర్తులు లేకుండా చేసే యొక్క పనులు, ఇలాంటి అనేకం చేయడం చేస్తున్నారు. మీరు అన్నట్టు పొలిటీషియన్స్ విషయంలో కావచ్చు, ఇంకా కోర్టు విషయంలో కావచ్చు, ఇలాంటివి రాబోయే రోజుల్లో జరుగుతాయి. అందుకోసమే ఇటీవల అమిత్ షా గారు ఒక మాట చెప్పారు. చాలామంది అంటున్నారు, ఓకే అన్నీ అయిపోయినాయి, ఎజెండా మొత్తం పూర్తి అయిపోయింది ఇంకా భారతీయ జనతా పార్టీ అని. అసలు ఇప్పుడే ప్రారంభం అయింది. ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి రావాలి, లేకపోతే డబ్బున్నోడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజుకి భారతీయ జనతా పార్టీ అనుకుంటే కూడా జరగదు. ఎందుకంటే పలానా ఆయన మంచోడే కానీ ఆయన గెలవాడు కదా అంటారు. ఎందుకు గెలవాడు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు కదా అంటున్నారు. కాబట్టి దాని అర్థం ఏంది? అలాంటి పరిస్థితులలో అన్నిట్లో మార్పు రావాలంటే ఇంకా మారాలి. ప్రజలతో పాటు కేవలం రాజకీయ నాయకులు చేయగలిగింది కొంత ఉంటుంది, ప్రజలు చేసేది, సమాజం చేసేది కొంత ఉంటుంది. ముందు నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఆయనే ముందు ఎలాంటి యొక్క బంధుప్రీతి లేకుండా, ఎలాంటి యొక్క సొంత ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నం చేయకుండా, ఒక ప్రజల కోసం ప్రధాన సేవకునిగా ఎన్ని గంటల పాటు పనిచేస్తున్నాడు, ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు అనేది ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. అందులోకి వెళ్ళి మీరు చెప్పిన అన్నీ కూడా రాబోయే రోజుల్లో నెరవేరుతాయి. ఒకే రోజు ఒక ఎజెండాను పూర్తి చేయగలిగే పరిస్థితి ఇంత పెద్ద దేశం, అది కూడా 140 కోట్ల మంది దేశం. మనం మిగతా దేశాల్లాగా 1-2 కోట్ల దేశమో, లేకపోతే 50 లక్షలు ఉన్న దేశమో, 5 కోట్లు ఉన్న దేశమో కాదు. ఇన్ని రకాల ప్రాంతాలు, ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల మనుషులు, ఇటువంటి వాళ్ళను కూడగట్టి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక సమస్యను పరిష్కరించడం కానీ, ఒక విషయంలో సంస్కరణలు తీసుకురావడం అనేది అంత సులభం కాదు. మనం చూసాం జిఎస్టీని తీసుకురావాలంటే కూడా ఎంత కష్టమైందో. జిఎస్టీ తీసుకొచ్చిన చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఎన్నికల్లో కూలిపోయినాయి. కానీ ఇక్కడ భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత కూడా సక్సెస్ఫుల్గా 18 ట్యాక్సులు పోయి ఒక ట్యాక్స్ తీసుకొచ్చి ప్రజలను ఒప్పించి మెప్పించి ఆ తర్వాత దాన్ని ఒక సంస్కరణ తీసుకురాగలిగింది. అలా ఒక్కొక్కటి చేయగలుగుతారు. ఈసారి కొన్ని చేసినలు వచ్చేసారి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు చాలా విషయాలు. అందుకోసమే మేము ఒకటి పబ్లిక్ మేనిఫెస్టో కోసం మేము ఒక అభియాన్ తీసుకుంటున్నాం. రాబోయే ఒక 15 డేస్ ఏంటంటే ప్రజల యొక్క సలహాలు, మీలాంటి మేధావులు, పెద్దలు, సామాన్యులు అందరూ, పత్రకారులు, లేకపోతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, రైతులు, ఇట్లా మహిళలు అందరి దగ్గర నుంచి సలహాలు స్వీకరించి దాని ప్రకారంగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నాం.